ఇప్పుడు వచ్చేసి మనం జీడిపి నుంచి జిఎన్పి, దీని నుంచి ఎన్ఎన్పి, దీని నుంచి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పిసిఐ, ఇవన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఫస్ట్ ఏంటంటే ప్రైమరీ ఇన్కమ్ ఆర్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే ఏంటంటే మనకు వచ్చే వేజెస్ కానీ, ఇంట్రెస్ట్ కానీ, ప్రాఫిట్ కానీ, రెంట్ కానీ. సెకండరీ ఇన్కమ్ అంటే ట్రాన్స్ఫర్ పేమెంట్స్, ఇది గిఫ్ట్ కానీ, డొనేషన్స్ కానీ, చారిటీస్ కానీ, ఫైన్స్ కానీ. సో ప్రైమరీ ఇన్కమ్ అంటే అదన్నట్టు ప్రైమరీ ఇన్కమ్. దీన్నే ఫ్యాక్టర్ ఇన్కమ్ కూడా అంటారు. ఇవి వచ్చేసి మన జీతం కానీ, ప్రాఫిట్ కానీ, రెంట్ కానీ, ఇంట్రెస్ట్ కానీ ఇవన్నట్టు. సెకండరీ ఇన్కమ్ వచ్చేసి ట్రాన్స్ఫర్ పేమెంట్స్కి వచ్చి గిఫ్ట్స్ కానీ, డొనేషన్స్ కానీ, ఫైన్స్ కానీ, చారిటీస్ కానీ ఇలా అన్నట్టు. ఫస్ట్ మనం ఏం చేసుకున్నామంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏందో చూద్దాం. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నుంచి నేషనల్ నేషనల్ ప్రోడక్ట్ ఇదంటే ఏందో చూద్దాం. ఇది ఏంటంటే ఇండియాస్ జీడిపి ప్లస్ ప్రైమరీ ఇన్కమ్ ఎర్న్డ్ బై రెసిడెన్స్ ఫ్రమ్ ఓవర్సీస్. ప్రైమరీ ఇన్కమ్ ఎర్న్డ్ బై రెసిడెన్స్, మన ఇండియాలో ఉన్న రెసిడెన్స్ ఓవర్సీస్ నుంచి, ఫ్రమ్ ఓవర్సీస్, ప్లస్ మైనస్ ప్రైమరీ ఇన్కమ్ మన నాన్ రెసిడెన్స్, మన ఇండియా నుంచి కూడా ఉంటుంది కదా. ప్రైమరీ ఇన్కమ్ ఎర్న్డ్ బై నాన్ రెసిడెన్స్ ఫ్రమ్ ఇండియా ఇది అన్నట్టు. ఇక్కడ సెకండరీ ఇన్కమ్ అంతా నెగ్లెక్ట్ చేయొచ్చు, గిఫ్ట్ కానీ, డొనేషన్స్ కానీ, రెమిటెన్స్ కానీ, చారిటీస్ కానీ, ఫైన్స్ కానీ అని. సేల్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ గుడ్స్, యూజ్డ్ గుడ్స్ కూడా అది కూడా నెగ్లెక్ట్ చేయండి ఇక్కడ. సో సెకండ్ హ్యాండ్ గుడ్స్ నెగ్లెక్ట్ చేసినాము. సెకండరీ ఇన్కమ్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ as ట్రాన్స్ఫర్ పేమెంట్స్, విచ్ ఈజ్ గిఫ్ట్, డొనేషన్స్, రెమిటెన్స్, చారిటీస్, ఫైన్స్ ఇవన్నీ నెగ్లెక్ట్ చేసినాం. ఇది మన ఎన్సీఆర్టీలో సిటిజన్స్ అని అంటాము, మన కొన్ని బుక్స్లో అయితే రెసిడెన్స్ కూడా అని ఉంటుంది. రెసిడెన్స్ ఎవరు అంటే అది ఎన్ని మంత్స్ ఇండియాలో ఉన్నాడో అది దాన్ని బట్టి ఉంటుంది అది. ఇది జిఎన్పి అట్ మార్కెట్. సో జిఎన్పి ఈక్వల్ టు జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రోడ్. అనొచ్చు నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రోడ్, ABROAD, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రోడ్ ఇది అన్నట్టు. ఏదైనా కొత్త సంథింగ్ ప్రొడ్యూస్ అయ్యిందనుకో, క్యాపిటల్ అసెట్స్ అనేటివి కన్జ్యూమ్ అవుతుంది, ఎందుకంటే వియర్ అండ్ టియర్ అయిపోతాయి క్యాపిటల్ ఐటమ్స్. ఇప్పుడు మనం దిస్ వియర్ అండ్ టియర్ని డిప్రిషియేషన్ అంటాం కదా. సో ఈ డిప్రిషియేషన్ అనేది ఎవరి ఇన్కమ్ కాదు, అది లాస్ అయింది అన్నట్టు. ఇప్పుడు రోడ్ వేసాము, ఇప్పుడు ఎక్కువ ట్రక్స్ నడిపాము అనుకో, రోడ్ ఎక్కువ ఖరాబ్ అయ్యింది, అప్పుడు అది ఎవరికి ఇన్కమ్ వచ్చినట్టు కదా, రోడ్ ఖరాబ్ అయితే అలా. సో డిప్రిషియేషన్ అనేది ఎవరి ఇన్కమ్కి పార్ట్ కాదు కాబట్టి అది కూడా సబ్ట్రాక్ట్ చేయాలి. అది దాని ద్వారా వచ్చేది డిప్రిషియేషన్. నెట్ నేషనల్ ప్రోడక్ట్, ఎన్ఎన్పి, నెట్ నేషనల్ ప్రోడక్ట్, ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్. ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు జిఎన్పి మైనస్ డెప్రిషియేషన్. ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు జిఎన్పి మైనస్ డెప్రిషియేషన్ తీసేస్తే ఎన్ఎన్పి వస్తుంది అట్ మార్కెట్ ప్రైస్ ఇది అన్నట్టు. మళ్ళీ ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ రావాలి అంటే ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ రావాలి అంటే ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ మైనస్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్ కూడా యాడ్ చేయాలి ఇది అన్నట్టు. సో ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్, ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. సో
ఎన్ఎన్పి ఫస్ట్ ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే ఇదేది జిఎన్పి జిఎన్పి అట్ మార్కెట్ జిఎన్పి మైనస్ డెప్రిషియేషన్ ఇది అన్నట్టు. సో నవ్వు వచ్చేసి ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఎఫ్ఏసిటీ ఓవర్ ఫ్యాక్టర్ కాస్ట్ వచ్చేసి ఎన్ఎన్పి మార్కెట్ ప్రైజ్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. సో ట్యాక్సేషన్ని మైనస్ చేయాలి, ఇచ్చిన సబ్సిడీస్ని ప్లస్ చేయాలి ఇది అన్నట్టు. సో ఫ్యాక్టర్ కాస్ట్లు అంటే ట్యాక్సేషన్ తీసుకొని సబ్సిడీస్ని మైనస్ చేయాలి. ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం, దీన్ని నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా కూడా అంటాం. ఇక్కడనే ఇంకొకటి చూసాము జీడిపి క్యాలిక్యులేషన్లో ఇంకోటి ఇక్కడనే చూసాం మనం జీడిపి క్యాలిక్యులేషన్ వయా ప్రొడక్షన్ మెథడ్లో విచ్ ఈస్ నోన్ యాజ్ జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్లో మనం ఏం చూసాము అంటే వాల్యూ ఆఫ్ ఫైనల్ మైనస్ ఇంటర్మీడియట్ అది జీవీ అన్నట్టు, వాల్యూ యాడెడ్ ఎట్ ఈచ్ స్టేజ్ ఈ అమౌంట్ని బేసికల్గా జీవీఏ అంటాం. జీవీ అంటే వాల్యూ ఆఫ్ ఫైనల్ మైనస్ ఇంటర్మీడియట్ ఆర్ వాల్యూ యాడెడ్ ఎట్ ఈచ్ స్టేజ్, ఇది జీవీ అట్ బేసిక్ ప్రైస్. దీంట్లో ఏం చేస్తాము అంటే జీవీఏ టు జీడిపి మార్చాలి అంటే ఈ జీవీఏకి ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీ చేసినాం అనుకో అప్పుడు వచ్చేది జీడిపి. ఇక్కడ ఇది చేసిన కన్ఫ్యూజన్ ఉండడానికి ఇది. సో జీవీఏ నుంచి జీడిపి క్యాలిక్యులేట్ చేయాలి అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్లో ఆ జీవీఏకి ట్యాక్సెస్ యాడ్ చేయాలి, సబ్సిడీస్ తీసేయాలి. ట్యాక్సెస్ యాడ్ చేసి సబ్సిడీస్ తీసేయాలి ఇది అన్నట్టు గ్రాస్ వాల్యూ యాడెడ్కి. ఇక్కడ ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్లో అడిగింది రివర్స్, ట్యాక్సెస్ తీసేయాలి, సబ్సిడీస్ యాడ్ చేయాలి. జీడిపికి ఏమో ట్యాక్సెస్ యాడ్ చేయాలి, జీడిపి యాడ్ ట్యాక్సెస్, సబ్సిడీస్ తీసేయాలి. ప్రొడక్టివిటీ ఉండాలంటే సబ్సిడీస్ తీసేయాలి, అలా ఇది గుర్తుపెట్టుకోవచ్చు ఇది అన్నట్టు. ఈ ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్నే ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ టు ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ మైనస్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్ ఇదే నేషనల్ ఇన్కమ్ కూడా అంటారు, నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాము. ఇప్పుడు పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంది? పెర్ క్యాపిటా ఇన్కమ్ పీసీఐ. పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఈ ఎన్ఎన్పి డివైడెడ్ బై పాపులేషన్ ఆఫ్ ఇండియా ఇది అన్నట్టు. ఇదన్నట్టు. సో నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఇది ఈక్వల్ టు ఏదంటే ఒక క్వశ్చన్ ఏదంటే నేషనల్ ప్రోడక్ట్ ఫ్యాక్టర్ కాస్టే అంటే ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. ఇప్పుడు వచ్చేసి గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏదో చూద్దాం. గ్రాస్ నేషనల్ ఇన్కమ్ జిఎన్ఐ ఇది అనేది ఓఈసీడీ కంట్రీస్ డిఫైన్ చేస్తాయి. ఎలా డిఫైన్ చేస్తాయి అంటే జీడిపి ప్లస్ నెట్ రిసిప్ట్స్ ఫ్రమ్ అబ్రాడ్. ఓఈసీడీ కంట్రీస్ ఇవి క్యాలిక్యులేట్ చేస్తాయి. ఓఈసీడీ నెట్ రిసిప్ట్స్ ఫ్రమ్ అబ్రాడ్, అది వేజెస్ కానీ ఇంట్రెస్ట్ కానీ ప్రాఫిట్ కానీ రెంట్ కానీ, ప్లస్ నెట్ ట్యాక్సెస్ అండ్ సబ్సిడీస్. నెట్ ట్యాక్సెస్ ఇంకా సబ్సిడీస్ కూడా రిసీవబుల్ ఫ్రమ్ అబ్రాడ్ నుంచి వచ్చిన ట్యాక్సెస్ కానీ అబ్రాడ్ నుంచి వచ్చిన సబ్సిడీస్ కానీ. ఇక్కడ వేజెస్ అండ్ శాలరీస్ ఫ్రమ్ అబ్రాడ్ వచ్చే అంటే ఏంటంటే గెస్ట్ వర్కర్ హూ రెసైడ్ అబ్రాడ్ ఫర్ లెస్ దాన్ 12 months అబ్రాడ్లో ఉండి అండ్ హూ సెంటర్ ఆఫ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ రిమౌండ్స్ ఇన్ దర్ హోమ్ కంట్రీ. సెంటర్ ఆఫ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ హోమ్ కంట్రీలో ఉంది, కాకపోతే 12 countries అబ్రాడ్లో ఉన్నాడు. అట్లా అతను ఒక వేజర్ ఇంట్రెస్ట్ అన్నట్టు.
ఇది అంత ఇంపార్టెంట్ కాదు. గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అనేది ఓఈసీడీ కంట్రీస్ డిఫైన్ చేస్తాయి. అది జీడిపి ప్లస్ నెట్ రిసిప్ట్స్ ఫ్రమ్ అబ్రాడ్. నెట్ రిసిప్ట్స్ RECIPTS నెట్ రిసిప్ట్స్ ఫ్రమ్ అబ్రాడ్, వేజెస్ కానీ, శాలరీస్ కానీ, ఇంట్రెస్ట్ కానీ, ప్రాఫిట్ కానీ, రెంట్ కానీ, ప్లస్ నెట్ ట్యాక్సెస్ అండ్ సబ్సిడీస్. నెట్ ట్యాక్సెస్ అండ్ సబ్సిడీస్ ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చేది GNI. ఇది అన్నట్టు. నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటంటే NNP కానీ ఇంకా అదర్ కరెంట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, రెమిటెన్సెస్ కానీ, గిఫ్ట్స్ కానీ, డొనేషన్స్ కానీ. నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏం లేదంటే ఏ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ద డొమెస్టిక్ కంట్రీ ఇప్పుడు డిస్పోజ్ చేయడానికి ఎంత ఉంది. నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఇది అంటే ఏంటంటే NNP ప్లస్ అదర్ కరెంట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఇదన్నట్టు. పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే పర్సనల్ ఇన్కమ్ మైనస్ పర్సనల్ ట్యాక్స్ పేమెంట్స్. వాటి నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ అంటే ఇదన్నట్టు. హై ఇన్కమ్, లో ఇన్కమ్ టైప్స్ ఆఫ్ నేషన్స్లోనే ఇవి చూద్దాం ఇప్పుడు.